కేటీఆర్ లీగల్ టీంకు సంబంధించి సోమా భరద్వాజ్ వారితో మా ప్రతినిధి రవి ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ఫార్ములా ఈ కార్ రేస్లో భాగంగా కేసులో ఏసీబీ నమోదు చేసినటువంటి కేసులో ఈరోజు మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణకు అటెండ్ అవ్వాల్సి ఉంది. ఈరోజు చెప్పినటువంటి టైంకే ఏసీబీ ఆఫీస్ ప్రిమిసెస్కి చేరుకున్నా కూడా తన అడ్వకేట్స్తో పాటు కలిసి వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. కేవలం వ్యక్తిగతంగా హాజరవ్వమని చెప్పారు కాబట్టి వ్యక్తిగతంగానే వెళ్ళాలి, అడ్వకేట్స్తో వెళ్ళకూడదు అని చెప్పి పోలీసులు అడ్డగించారు. దాదాపు 40 నిమిషాల పాటు ఒక హైడ్రామా కొనసాగింది. అడ్వకేట్స్తో వెళ్తాను అని చెప్పి కేటీఆర్ పట్టుబట్టారు, కానీ ఒప్పుకోకపోవడంతో లిఖితపూర్వకంగా ఒక డాక్యుమెంట్ని ఇచ్చారు, వెళ్ళిపోయారు. సో అసలు అందులో ఏముంది, ఈరోజు విచారణకు హాజరు అయినట్టా కాదా? ప్రస్తుతం కేటీఆర్ లీగల్ టీం అంతా ఉన్నారు. సార్, ఈరోజు కేటీఆర్ ఏసీబీ విచారణకు అటెండ్ అయినట్టా కానట్టా? సార్ మీరు చెప్పండి, మీరంతా అక్కడే ఉన్నారు కదా, అయినట్టా కానట్టా? అవ్వడానికే వచ్చాము కదా. కేవలము చట్టము వారు ఏదైతే చట్ట ప్రకారంగా వాళ్ళు ఏదైతే నోటీస్ ఇచ్చారో ఆ నోటీస్ ఇన్ ఒబీడియన్స్ దట్ నోటీస్ అపేర్ అవ్వడానికే వచ్చినారు. అపేర్ అవుతూ ఒక విజ్ఞప్తిని కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. విజ్ఞప్తి ఏంటంటే 31వ తారీఖు డిసెంబర్ 31వ తారీఖు నాడు హైకోర్టు క్వాష్ ప్రొసీడింగ్స్లో చాలా ఎలాబొరేట్గా విని జడ్జిమెంట్ రిజర్వ్ చేసినది. రిజర్వ్ అయిన జడ్జిమెంట్ ఎప్పుడైనా ఎనీ మూమెంట్ రావచ్చు. 2 విషయాలు అడిగినారు ఆ నోటీస్లో, 2 విషయాలు అడిగినారు. ఒకటి, ఫర్నిష్ ద ఇన్ఫర్మేషన్ ఏమేమి ఫర్నిష్ చేయాలో కోర్టు హీరింగ్లో మొత్తము కోర్టు హీరింగ్లోనే చెప్పడం జరిగింది. తర్వాత డాక్యుమెంట్స్ పర్టైనింగ్ టు ది కేస్. డాక్యుమెంట్ పర్టైనింగ్ టు ద కేసు ఇది మొత్తం కూడా గవర్నమెంట్తోనే అవైలబుల్గా ఉంది. ఎందుకనంటే ఫార్ములా రేస్ అనేది కేటీ రామారావు గారు ఏదో ఆయన సొంతానికి ఏదో చేసుకున్నారనే ఆరోపణ అందులో లేదు. మీరు చూసినారో లేదా ఎఫ్ఐఆర్లో. ఫార్ములా 1 రేస్ ఏదైతే కండక్ట్ చేయాలో హైదరాబాద్కి బ్రాండ్ ఇమేజ్ పెంచేదానికోసము కండక్ట్ చేయాలి కాబట్టి అది కండక్ట్ చేసినారు. దాంట్లో అవకతవకలు జరిగినాయి అనేది ఆరోపణ. ఇవాళ ప్రభుత్వంలో ఉన్నది, ప్రభుత్వం నుంచి తెప్పించుకునే ఏ ప్రభుత్వం అయినా సరే ఏసీబీకి అధికారం ఉంటే తెప్పించుకునేదానికి. తర్వాత ప్రభుత్వ డాక్యుమెంట్లు కేటీఆర్ గారి దగ్గర ఎందుకు ఉంటాయి? ఉండవు కదా. ప్రభుత్వ డాక్యుమెంట్స్ ప్రభుత్వం దగ్గర ఉంటాయి. దానికి సంబంధించింది మొత్తం కూడా డాక్యుమెంటరీ బేస్డ్ ఎవిడెన్స్. అది డాక్యుమెంటరీ రికార్డ్ బేస్డ్ ఎవిడెన్స్ ఏదైతే ఉన్నదో రికార్డ్ అంతా కూడా ప్రభుత్వం దగ్గరే ఉన్నది. ఏదేమైనా కానీ చెప్పాల్సిందంతా కూడా కోర్టులో చెప్పినారు. ఏసీబీ అధికారులు ఉన్నారు, తర్వాత ఏసీబీకి సంబంధించిన అందరు ఉన్నారు. అయితే కోర్టులో కేసు పెండింగ్ ఉన్నది, అది జడ్జిమెంట్కి ఉన్నది కాబట్టి ఆ జడ్జిమెంట్ రానియండి. జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మీరు పిలవండి, నేను వస్తాను. అట్లా కాదు అంటే మీరు అడిగే ప్రశ్నలకు నేను చెప్పాల్సిన సమాధానం నేను చెప్తాను. కానీ జడ్జిమెంట్ పెండింగ్ ఉన్నది కాబట్టి ఆ జడ్జిమెంట్ రానియండి, వచ్చిన తర్వాత అని ఈ లెటర్ ఒకటి ఇవ్వడానికి కోసము. తర్వాత ఈ లెటర్ వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని వాట్ ఎవర్ స్టేట్మెంట్ వాళ్ళు అడిగే స్టేట్మెంట్ ఇవ్వడం కోసమే ఇవాళ వెళ్ళినాం. వెళితే ఆ లేన్ ఏదైతే ఉందో ఇప్పుడు ఏసీబీ ఆఫీస్ ఉన్న లేన్లోకి కూడా ఎంటర్ కానేయలేదు. అడ్వకేట్లు రావద్దు అని అంటారు. అడ్వకేట్లు ఎందుకు రాకూడదండి? వాట్ ఈస్ ద బిగ్ డీల్ ఇన్ ఇట్? అడ్వకేట్స్ ద ఆఫీసర్స్ ఆఫ్ ద కోర్ట్, దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు కోఆపరేట్ అండ్ help the institution to come out with a conclusion which supports the truth. Advocates ever engage చేసుకున్నా కానీ their duty is to support the truth. తర్వాత మీకు ఈ మధ్యనే ఒక ఇన్సిడెంట్ జరిగింది. మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ, చాలా సాత్వికుడు, సాధు స్వభావం కలిగిన నరేందర్ రెడ్డిని లగచర్ల ఇన్సిడెంట్లో అరెస్ట్ చేసిన పద్ధతి కూడా చూస్తున్నారు కదా. ఒక ఎమ్మెల్యేని, ఒక ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీని అదే పద్ధతిలోనా చేసేది? మ్యాన్ హ్యాండిల్ చేయడం తప్ప మిగతా అంతా చేస్తున్నారు. బలవంతంగా అతన్ని గుంజుకొని పోయి ప్లేన్ క్లోత్స్లో ఉన్న పోలీసు తీసుకుపోయి కారులో ఇసిరి కొట్టినారు. అతనికి కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. దేనికి అరెస్ట్ చేస్తున్నామని చెప్పలేదు, దేనికి కస్టడీలోకి తీసుకుంటున్నామని చెప్పట్లేదు.
ఇట్లాంటి ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అవుతున్నప్పుడు అడ్వకేట్స్ అవసరం ఉంటుంది. అడ్వకేట్స్ తర్వాత ఫెయిర్ ఇన్వెస్టిగేషన్, ఫెయిర్ ట్రయల్ అనేది ఫండమెంటల్ రైట్. ఆర్టికల్ 21 కింద ఫండమెంటల్ రైట్. దాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పోలీస్ ఆఫీసర్కి ఉన్నది, ప్రతి ఆఫీసర్కి ఉన్నది. జీతం తీసుకునే ప్రతి ఆఫీసర్కి దాన్ని గౌరవించాల్సిన అవసరం ఉన్నది. ఎవరి పరిధులు వాళ్ళకు ఉంటాయండి. అడ్వకేట్లు పోయి అక్కడ ఏం చేస్తారు? కూర్చుంటారు, అబ్జర్వ్ చేస్తారు. ఇఫ్ ప్రెషర్ ఈజ్ అప్లైడ్ అబ్జెక్ట్ చేస్తారు. చేయకండి తప్పని చెప్పాలి కదా, తప్పు కాదు కదా. రాజ్యాంగబద్ధమైన విషయాలు పోలీసులకు కానివ్వండి, ఎవరికి కానివ్వండి, ఏ అధికారికైనా దాన్ని గుర్తు చేయడం తప్పు కాదు కదా. తర్వాత అడ్వకేట్ అవసరము అక్యూజ్డ్కి ఎప్పుడూ ఉంటుంది. డిఫెన్స్ ఈజ్ ఆల్సో ఫండమెంటల్ రైట్. సేమ్ ఆర్టికల్. ఇన్వెస్టిగేషన్లో ఫెయిర్గా ఉండడం ఫండమెంటల్ రైట్. తర్వాత ట్రయల్ ఫెయిర్గా ఉండడం ఫండమెంటల్ రైట్. తర్వాత డిఫెన్స్ ఆఫ్ ది అక్యూజ్డ్ ఈజ్ ఆల్సో ఏ ఫండమెంటల్ రైట్. ఆ భాగంగానే అడ్వకేట్ వెళ్ళినాడు తప్ప కారణం లేకుండా కనీసం ప్రెమిసెస్లకు కూడా వాళ్ళు అలో చేయకపోవడం అనేది చాలా దురదృష్టకరము. తర్వాత ఫర్ ఎ రాంగ్ రీజన్ వీ ఆర్ ప్రివెంటెడ్. రైట్ రీజన్కి మమ్మల్ని రానియకుండా చేస్తే వేరే విషయము. ఇట్స్ ఎ రాంగ్ రీజన్. కారణం లేకుండా నిబంధన